నమస్తే V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ శోభ ముందుగా హెడ్లైన్స్ గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి బాలుర కళాశాల వసతి గృహానికి మంత్రి సత్యవతి శ్రీకారం రైతు రాజు కావాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం కుత్బుల్లాపూర్లో గోదాం పనులకు మంత్రి మల్లారెడ్డి శ్రీకారం నేడు రైతుల ఖాతాల్లో రైతు బంధు యాసంగి డబ్బులు రాజన్న సిరిసిల్లలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసుకున్న నేతలు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ భవనం ముట్టడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్లో పర్యటించిన ఆయన పోచంపల్లి గ్రామం వద్ద పిఎస్సిఎస్ కొరకు కేటాయించిన 4 ఎకరాల స్థలంలో నూతన గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకార సంఘాలు ఎంతో తోడ్పడుతున్నాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, భౌరంపేట్ పిఏసిఎస్ చైర్మన్ మిద్దెల బాలరెడ్డి, ధూలపల్లి పిఏసిఎస్ చైర్మన్ నరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత చదువులు చదవాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని 3 వార్డుల్లో 2,15,00,000 నిధులతో నిర్మించిన గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని ఆమె ప్రారంభించారు. కేజీ టు పీజీ విద్యను అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. అదేవిధంగా కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వసతి గృహంలో వారానికి 4 సార్లు చికెన్, రోజుకో గుడ్డు, సన్నబియ్యం, నెయ్యి వంటి పౌష్టికాహారం అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. గిరిజన బాలుర వసతి గృహాన్ని మేడ్చల్ పట్టణంలో నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు బాయ్స్ హాస్టల్ ఇంటర్మీడియట్ నుంచి పీజీ దాకా చదువుకునే అబ్బాయిలు 250 మంది స్టూడెంట్స్ పట్టే కెపాసిటీ తోటి 2,15,00,000 ఈరోజు మన బిల్డింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి గౌరవ పెద్దలు మా గిరిజన శాఖ మంత్రివర్యులు మా సత్యవతక్క రాథోడ్ గారు, అదే మాదిరిగా మా జిల్లా చైర్మన్, మా మున్సిపల్ చైర్మన్, మా గ్రంథాలయ చైర్మన్, మా స్థానిక కౌన్సిలర్లు అందరం కలిసి ఈరోజు ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా మన గత 6 సంవత్సరాల సంది మనం చూస్తున్నాం. మన తెలంగాణ వచ్చినాక పెద్దలు గౌరవనీయులు మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు కానీ
దళితులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఓబీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఉన్నత చదువులు చదువుకోవాలి. వాళ్ళు ఒక్కొక్కరికి కూడా 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున 1,000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా వాళ్ళు చదువుకుంటేందుకు కూడా పెద్ద పిల్లలు చాలా మంది పీజీ కోర్సు కానీ ఇంజనీరింగ్ కోర్సు కానీ ఇంటర్మీడియట్ కోర్సు కానీ వాళ్ళ దగ్గరున్న జిల్లాలున్న కోర్సులకు అందరు కూడా చదువుతందుకు వాళ్ళ హాస్టల్ కూడా పెద్ద ఎత్తున చాలా గిరిజన హాస్టళ్లు కూడా తెరవడం ఇది ఒక పెద్ద చరిత్ర. దానికి తోడు మన దగ్గర తెలంగాణలో ఎక్కడైతే హాస్టల్ బిల్డింగ్ గౌరవ మంత్రివర్యులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు స్థానిక మంత్రివర్యులు అన్న మల్లారెడ్డి గారితో కలిసి ప్రారంభం చేసుకున్నాం. చాలా సంతోషం. మా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనులు అన్ని రంగాల్లో వృద్ధి కావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు గిరిజన బిడ్డలు విద్యావంతులైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకొని సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఉంటుందని చెప్పి గతంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా స్వాతంత్ర్యం వచ్చి తెలంగాణ రాకముందు కట్టిన గురుకులాలు ఒక ఎత్తు అయితే ఈ 5 ఏళ్లలో కట్టిన గురుకులాలు ఒక ఎత్తు. సుమారు 1000 గురుకులాల్లో మా గిరిజన దళిత బిడ్డలు నాణ్యమైన విద్యను మరి చదువుకునే విధంగా నాణ్యమైన భోజనం చేసి మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు దృఢంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు మరి ఈ విద్యను నేర్చుకునే అవకాశం ఉంటుందని సాలిన సంవత్సరానికి 1,20,000 రూపాయలతో ఖర్చుతో కూడుకున్న విద్యను వాళ్లకు మంచి భోజనాన్ని పెట్టి చక్కటి విద్యను అందిస్తున్నాం. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులను టీచింగ్ నాన్ టీచింగ్ ఒక గురుకులం ఇస్తే అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కేజీ టు పీజీ గిరిజన సంక్షేమ శాఖలో అమలవుతూ ఉంది. ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు అలాగే ఇంజనీరింగ్. రైతుల ఖాతాల్లోకి రైతు బంధు యాసంగి సాయం తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నేతలు రైతులు కలిసి పాలాభిషేకం చేశారు. అర్హులైన అందరికీ రైతు బీమా వర్తింపచేశారని, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు విత్తనాలను అందించిన ఘనత కేసీఆర్దని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, పట్టణ అధ్యక్షుడు గూడూరు భరత్, మండల ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతు బాంధవుడైనటువంటి ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ అయినటువంటి ఒక ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అనడానికి నిదర్శనంగా గత 6 ఏళ్ల పరిపాలన సాక్ష్యం. దానికి నిదర్శనంగా ఈరోజు కూడా మళ్ళీ ఏదైతే యాసంగి పంట కోసం 2వ పంట కోసం రైతుల ఖాతాల్లో రైతుల వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి రైతు బంధు సహాయం ఏదైతే ఉందో అది ఈరోజు ఆల్రెడీ ఇప్పటికి ఒక అరగంట క్రితమే రైతుల ఖాతాలోకి జమ అయినటువంటి సందర్భంలో మేము ముస్తాబాద్ మండలంలో రైతుల తరఫున పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి రైతు బాంధవునికి ఒక ఉద్యమ నేతకు మరి వారికి ఈరోజు మేము ఘనంగా కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నటువంటి క్రమం ఇది. కాబట్టి మండల పార్టీ పక్షాన కూడా మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే రైతు కోసం ఏ విధంగా తప్పిస్తున్నాడు. ఒక 200 పెన్షన్ని 2000 పెన్షన్ చేశారు, ఎవరం అడగలేదు. ఒక రైతు నాకు ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సాయం కావాలని ఏ రైతు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో కూడా ఎవరు ప్రశ్నించలేదు. అయినా రైతుకు వ్యవసాయం స్టార్ట్ చేసే క్రమంలో పంట ప్రారంభం చేసే క్రమంలో ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటాయి, ఆ రైతుకు నేను ఏం చేస్తే సహాయపడతా అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఒక గొప్ప మనసుతోటి ఆలోచించి ఈరోజు రైతుకి ఎకరాన 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత భారతదేశంలో ఉండేటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి రైతు బంధు పథకాన్ని కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నేత రైతు బిడ్డ
కేసీఆర్ గారు మాత్రమే అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని యావత్ భారత రైతాంగం కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఒక రైతు మరణిస్తే ఈరోజు ఈ భారతదేశంలో ఉండేటువంటి ఏ ప్రజానాయకు కూడా 74 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో కూడా ఆలోచించినటువంటి పాపాన పోనటువంటి సందర్భంలో మరి రైతులు ఉన్నారు. 6 కాలం కష్టం చేస్తే ఒక ముళ్ళుగట్ట కూడా మిగులుతలేదని చెప్పి ఒక రైతు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. నిజంగా పేద రైతు, 1 ఎకరం రైతు, ఒక అరబికి ఉన్నటువంటి రైతు చనిపోతే ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది? మహబూబ్ నగర్ జిల్లా గార్లపాడు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ప్రజలు గార్లపాడు గేటు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కోయిలకొండ మండలం చాలా పెద్దదని, ఈ మండలం కింద 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, కావున మండలంలో సరైన సమయంలో పనులు జరగడం లేదని గార్లపాడు గ్రామ ప్రజలు తెలిపారు. కావున గార్లపాడు గ్రామానికి చుట్టుపక్కల ఉన్న 15 గ్రామ పంచాయతీలను కలిపి గార్లపాడు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం రామనాయక్, వెంకట్రామరెడ్డి, నరేష్ చారి, రామకృష్ణారెడ్డి, యాదిరెడ్డి, గోవిందు, హరిజన్, మోగులయ్య, డి రాజు, దమాయపల్లి చెన్నయ్య, వివిధ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 70,000 జనాభా ఉంది కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ మరి ఇతరత్ర పనుల్లో కానీ మరి మండలానికి పని భారము మరి అధికారులకు కూడా ఎక్కువైతుంది. కావున 44 గ్రామ పంచాయతీల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అందుకు 15 గ్రామ పంచాయతీలు కలిపి మండలంగా ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు మరి చాలా సౌకర్యం కలుగుతుంది. మరి ఇక్కడ కూడా మరి గతంలో మొన్న వారం రోజుల ముందే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేపర్ ప్రకటన చేసిండ్రు. మెదక్ జిల్లా ముసాయిపేట మండలము మరి 9 గ్రామాలతోనే మరి మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా 15 గ్రామ పంచాయతీలు మరి అనుకూలంగా ఉన్నాయి. మరి దానికి సౌకర్యాలు కలిగేటట్టు గార్లపాడు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అదే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి దృష్టి పెట్టి మరి కోయిల్కొండ మండలం నారంపేట కన్నా ఎలక్షన్ లో ఎక్కడ లేని మరి మెజార్టీ కోయిల్కొండ మండలం నుంచి మరి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని 15 గ్రామ పంచాయతీలపై దయ ఉంచి మరి గార్లపాడు మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తే 15 గ్రామ పంచాయతీలకు అనుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. మరి ఒక దాత 2 ఎకరాల భూమి ఇస్తా గార్లపాడు మండలం చేస్తే మా గ్రామానికి మండలం అవుతుందంటే నేను సంతోషంగా రోడ్డు బాగాన 2 ఎకరాల భూమి ఇస్తాం కూడా ప్రకటించారు. కాబట్టి అందరూ తీర్మానాలు ప్రతి ఒక్క సర్పంచ్లు కూడా తీర్మానాలు ఇవ్వడానికి తయారున్నారు. కావున ఈరోజు ఈ గార్లపాడు స్టేజ్ పైన మన యొక్క ముఖ్య కార్యక్రమం, మా యొక్క ఉద్దేశం ఏదైతే కోయిల్కొండ మండలం పాలమూరు జిల్లాలోనే పెద్ద మండలం. ఈ మండలంలో గతంలో 27 గ్రామ పంచాయతీలు, ఆ 27 గ్రామ పంచాయతీలలో మణికొండ గ్రామ పంచాయతీ మొన్న కొత్త మండలాలలో అప్పుడు పాలమూరు రూరల్ మండలకు మణికొండ గ్రామం వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత కోయిల్కొండ మండలంలో 26 గ్రామ పంచాయతీలు. ఏదైతే మన ఉద్యమ నాయకుడు, మన తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఏదైతే కొత్త గ్రామ పంచాయతీని 9 గ్రామాలతో కలిపి మండల హెడ్క్వార్టర్గా చేయడం జరిగింది. కాబట్టి గార్లపాడు దృష్టిలో పెట్టుకొని 15 గ్రామ పంచాయతీలతో గార్లపాడు మండల హెడ్క్వార్టర్గా ప్రకటించాలని చెప్పి మండలంలో 18 కొత్త గ్రామ పంచాయతీలు రావడం జరిగింది. ఆ 26, 18 కలుపుకొని 44 గ్రామ పంచాయతీలతో ఈరోజు మా కోయిలకొండ మండలం ఉంది. అయితే ఏదైతే కొత్త మండలాలలో 2వ మండల హెడ్క్వార్టర్ గా గార్లపాడు గ్రామ పంచాయతీని ప్రకటించాలని చెప్పి మేము ఈరోజు గార్లపాడు గ్రామ ప్రజలు మా గార్లపాడు మండలం కావాలని చెప్పి 15 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా ఇక్కడ ఈరోజు ధర్నా కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. వరంగల్ అర్బన్లో ప్రభుత్వ ఎన్నికల హామీలపై బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. మార్టిన్ లూథర్ జన్ను ఆరోగ్య ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఎండీ ఇక్బాల్కు వినతి పత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ దళితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మార్టిన్ లూథర్ ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని, 2023లో బీజేపీ పార్టీ తెలంగాణలో జెండా ఎగురవేస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
సమస్యలు నడిచినా కానీ దళితులకు అన్యాయం చేస్తుండ్రు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ఆయన గద్దెక్కి కూర్చున్నాడు. దళితులను బ్లాక్లో పోస్టులు ఇస్తలేడు. మరి 3 ఎకరాలు పొలం ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుండే కానీ నాణ్యతమైన కట్టడం లేదు. అది తూతూ మంత్రులుగా కట్టించాడు. ఇప్పుడు మన ఎస్ఆర్ నగర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. మా బడ్జెట్ మాది, మా పేరు చెప్పుకొని గద్దెక్కిన కేసీఆర్ గద్దె దిగాలని కోరుతున్నాను. మోసం చేసిన కేసీఆర్కు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము ఎంఆర్ఓ కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. తాజా చేసిన మొదటి దళితులకు మోసం చేసిన కేసీఆర్. ఎందుకంటే ఫస్ట్లో ఆయన గద్దెక్కేటప్పుడు దళితుడికే ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి దాంట్లో మోసం చేశాడు. రెండోది 3 ఎకరాల భూమి, ఇంటికొక ఉద్యోగము, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి అన్న కూడా మోసం చేశాడు. అందరికీ దళితులకు మోసం చేసిన వ్యక్తి నెంబర్ 1, భారతదేశంలో నెంబర్ 1 కేసీఆర్ దొంగ. కాబట్టి వెంటనే గద్దె దిగాలి. ఆయన మాటలు ఎట్లుంటాయంటే ఫస్ట్ ప్రజల దగ్గర పోయినప్పుడు అన్నీ చేస్తా, దేవుళ్ళ దగ్గర కూడా పోయి చెప్తాడు. ఏం చెప్తాడంటే ఒక కట్ట మీదకి వెళ్ళి పోకుండా కేసీఆర్ మాటలు ఎట్లుంటాయంటే పోకుండా కట్ట మీదకి వెళ్ళి పోతుండు. పోయిపోతే ఒక మైసమ్మ తల్లి కనపడగానే తల్లి ఈ శరీరం మొత్తము అంత నాకు బ్రాండ్ అయితే బాగా దాయిక్కనే ఉంటుంది తల్లి అనే వ్యక్తి. అన్న తర్వాత సింతశెట్టి కనపడది. సింతశెట్టి కిందకి పోయి మోసగాడు తల్లిని కూడా మోసం చేసాడు, దళితులను కూడా మోసం చేసాడు. కాబట్టి అతను మాటలు నమ్మదు. ఏం లేచిపోతుంటే మళ్ళీ ఏం బాబు పోతున్నా, ఎందుకంటే అమ్మ నేను తాగుపోతున్నాడు, అన్ని వాగ్దానాలు చేసి అన్ని మర్చిపోతా తల్లి నన్ను ఏమనకని చెప్పి అటువంటి మోసగాడు. కాబట్టి దళితులు ఇప్పటికైనా ఖచ్చితంగా ఐక్యతతో ఉండి వారికి బుద్ధి చెప్పి గద్దె దించాలని మా కోరిక. నేను పాతగా నా పేరు జొన్న అభిషేకం, మాజీ సర్పంచ్, 40 సంవత్సరాలు కాంగ్రెస్లో పార్టీ. 300 ఇళ్ళు కట్టించారు, ఒక 3 ఇళ్ళు ఇవ్వలే. సిగ్గు శరం లేదు ఆయనకు. కాబట్టి వెంటనే గద్దె దిగాలి. దళిత కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్ కాంగ్రెస్, కాంగ్రెస్ కిసాన్, ఎస్సీ సెల్ కాంగ్రెస్, మత్స్య శాఖ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణ మండల బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేకు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. నిజంగా భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన ఉండగా బ్రిటిష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏఓయూమ్ అనే ఒక ఫౌండర్గా భారతదేశానికి, భారత స్వతంత్రం కోసానికి ఒక సంస్థ కావాలని ఆ రోజు బాంబాయిలో ఒక ప్రముఖ సంస్కృతి కళాశాలలో ఒక 72 మంది డెలిగేట్స్ ఆ రోజు డిసెంబర్ 28 రోజున సమావేశమై డిసెంబర్ 28 నుంచి 31 వరకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ఆ రోజు అక్కడ బాంబాయిలో పునాది వేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈరోజు రాహుల్ గాంధీ మరి సోనియా గాంధీ వరకు అధ్యక్షత భారతదేశానికి ముందుకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ అంటే ప్రేమ ఉన్న ప్రజలకు, సింపథైజర్స్ అందరికీ కూడా 136వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు బోయిని శ్రీనివాస్, లింగాల ఘనపురం ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, సర్పంచ్ సాదం, విజయ మనోహర్, ఎంపీటీసీలు గుగ్గిళ్ల నర్సయ్య, మాధవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం.
కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, 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 సోనియా గాంధీ గారి నాయకత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి దినంగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 136వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి తరుణంలో నాటి నుండి నేటి వరకు పేద ప్రజల, బడుగు బలహీనాల, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కోసం ఒక పక్క దేశాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 136 సంవత్సరాలు గడుపుకుంటుంది. ఈరోజు ఇప్పుడే పుట్టి అమాసల పుట్టి పున్నానికి పోయేటువంటి పార్టీలు వచ్చి ఈరోజు సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరుగుతుంది. అయ్యా, మేము ఒకటే అడుగుతా ఉన్నాం. నాడు స్వతంత్ర సమరంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దేశ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని ఒక పక్క దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా చేస్తూనే ఇంకొక పక్క పేద ప్రజల, బడుగు బలహీనుల, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కోసం ఈ దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. 136 సంవత్సరాల కింద ఎందరో మహానుభావులు ఈరోజు వాళ్ళ త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామనేది తెలుసుకున్నాను. ముఖ్యంగా 136 ఏళ్ల కింద స్టార్ట్ అయినటువంటి బాలగంగాధర్ తిలక్ తోటి ఆ రోజు అన్ని బిసెంట్తో స్టార్ట్ అయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం స్వాతంత్రం తీసుకురావటమే కాకుండా దేశాన్ని కూడా పటిష్టంగా ఇండస్ట్రియలైజేషన్ వైపుగా, అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ వల్లనే పేద ప్రజలకు న్యాయం జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ప్రతి గ్రామానికి పోతే, ప్రతి మండలానికి పోతే, ప్రతి జిల్లాకు పోతే కాంగ్రెస్ పార్టీ కట్టిన భవనాలు, స్కూళ్ళు ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంటే తప్ప మిగతా పార్టీలు చేసిన డెవలప్మెంట్ లేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ భవనంను ముట్టడించారు. అదేవిధంగా భవన్ నుండి ర్యాలీగా తరలివచ్చిన నేతలు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని మండిపడ్డారు. యూనివర్సిటీలో వీసీలను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం గేట్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అన్ని ఇష్యూస్లో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు పేపర్లో 50 లక్షల పోస్టులని ఇవన్నీ వద్దు, కార్యరూపం రావాలంటే దీన్ని తప్పనిసరిగా ప్రజలు తిరగబడకుండా, యువకులు నిరుద్యోగులుగా ఉండకుండా, నిరుద్యోగుడు ఉన్నట్టయితే ఏదైనా చెడు పనికి అలవాటు అవుతాడు. మీరే నక్సలిజంను బంద్ చేయాలంటున్నారు. మరి ఉద్యోగం లేకపోతే ఆడు ఎక్కడ పోవాలి? నక్సలిజం ఫినిష్ చేయాలంటే ఉద్యోగులు ఖాళీ ఉన్నాయని పెట్టాలని చెప్పడం జరిగింది. దానికి మా ఆర్ కృష్ణయ్య గారు 2వ తారీఖు నాడు పిలిచి మాట్లాడుతున్నాడు. ఏదైనా సర్వీస్ కమిషన్ షుడ్ బి హెడ్ ఆఫ్ ది ఉద్యోగాలలో వాళ్ళ ఫుల్ స్టాఫ్ ఇవ్వాలి. ఈ కేవలం టెంపరవరీ పెట్టే పని వద్దు, పూర్తిగా పనిచేసే వాళ్ళని పెట్టాలి. సర్వీస్ కమిషన్ బాగా పనిచేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతే పోలీసు వాళ్ళకి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, రోడ్డు మీద పోయేటోళ్ళకి ఇబ్బంది. ఉద్యోగస్తులు దొరకకపోతే ఇంటికి పోతే తల్లి అంటుంది, ఏమిరా 34 ఏళ్ళు వచ్చినాయి, చెల్లెపెండ్లు అయింది, పెళ్లి చేయాలంటే ఏమిటి అంటే వాడు ఏం చేసుకోవాలి? ఈ విధమైన చాలామంది చనిపోతున్నారు. ఇప్పటికన్నా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సర్వీస్ కమిషన్ కోరుతున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కేవలం స్టేట్మెంట్ వద్దురా బాబు, ఇంప్లిమెంట్ చేయి.
ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 50,000 లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, యూనివర్సిటీ లెక్చరర్లు 10,000 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున ఖాళీలు ఉంటే ఇక జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లు 40,000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, గ్రూప్ 1 పోస్టులు 1600 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 2 కింద డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీఓలు, సబ్ రిజిస్ట్రార్లు అంతా కలిసి దాదాపు 4,000 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆ యువతను నింపినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బలోపేతం అవుతుంది. ఈ నిరుద్యోగ యువత యొక్క సమస్య తీరుతుంది. ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించి మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ సెలెక్ట్ అయిన ప్రిన్సిపాల్ పోస్టులను 8 రోజుల్లో భర్తీ చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు వేరే జాబులు ఉంటే ఇడిచిపెట్టి వచ్చారు. రోడ్ల మీద అయిపోయింది వాళ్ళ బతుకు. అక్కడ ఉన్న జాబ్ పోయింది, ఈ సెలెక్ట్ అయిన జాబ్ ఇస్తలేరు. ఎక్కడికి పోవాలా వీళ్ళందరూ? రోడ్ల మీద పోవాలన్నా లేక అడవులలో పోవాలన్నా? అందుకే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. కేవలం సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేరే ప్రిన్సిపాల్ కాబట్టి అక్కడ అన్ని ఇన్ఛార్జీలతోటి ఆ స్కూల్ నడపడం వల్ల బస్సు పట్టిపోయినాయి. ఇదే యువకులైనటువంటి ప్రిన్సిపాల్ వస్తే మొత్తం అడ్మినిస్ట్రేషన్ విద్యా ప్రమాణాలు పెరిగి విద్యార్థుల యొక్క శక్తిత్తులు తీర్చిదిద్ది మొత్తం గురుకుల పాఠశాలలంతా మంచి విద్యా ప్రమాణాలతోటి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పోస్టులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని గగన్ పహాడ్ బస్తీలో గల మామిడికుంట చెరువులో వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో కొందరు చెరువుకు గండి కొట్టడమే కాకుండా యజమానులు చెరువులోకి నీరు బయటకు పోవడానికి పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్థానికులు ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్, ఇరిగేషన్ డిఈ నరేందర్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు మామిడికుంట చెరువు స్థలాన్ని ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్, ఇరిగేషన్ డిఈ నరేందర్ కుమార్ సందర్శించారు. వెంటనే ఈ ఘటనపై స్పందించిన ఎంఆర్ఓ చంద్రశేఖర్, ఆర్ఐవి రవికుమార్ జేసీబీతో నీరు బయటకు వెళ్లకుండా కరకట్టలు నిర్మాణం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ చెరువుకు గండి కొట్టి పారిపోయిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, గగన్ పహాడ్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. చూడండి అంటే మళ్ళీ నైట్లో 18 ఎకరాలు ఉండండి. కాకపోతే ఇదంతా మొత్తం పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. మాకు దీని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కట్టా దింపేశారని. మా ఇరిగేషన్ యాక్ట్ ప్రకారము మా చెరువుకు సంబంధించి స్ట్రక్చర్స్ని కానీ బండ్ని కానీ డిస్టర్బ్ చేస్తే మేము కేసు పెట్టేస్తాం. అదే చేస్తున్నాము. రెవెన్యూ వాళ్ళతో సహకారంతో చేసేసి మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కేసు ఫైల్ చేస్తాం. క్రిమినల్ కేసు ఫైల్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు 18 ఎకరాలు పోయి ఎంత 11.5-12 ఎకరాలు అవుతున్నారు. ఎంక్రోచ్ అయిన రిమూవ్స్ అంటే మేము రెవెన్యూ వాళ్ళకి రాస్తున్నాం సార్. వాళ్ళకి దాదాపు ఇప్పుడు ప్రతి చెరువులో ఉన్నాయన్నీ ఎన్యూమరేషన్ చేయాలని చెప్పి మాకు వచ్చేసింది. అంటే మేము ఒక ఇరిగేషన్ వల్లే చేయలేము కాబట్టి మేము జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ వాళ్ళ సహకారం తీసుకొని ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నాయని అనేది కొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం. సర్వే స్ట్రక్చర్స్ అయితే ఇంకా చేయలేదండి. అదే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక సర్వే చేద్దామని అంటున్నారు. అది అన్న తర్వాత అందరం కలిసి ప్రతి చెరువులో ఏమేమి ఉన్నాయని చేసి ఆ రిపోర్ట్ ఇస్తామండి. అదే కంటిన్యూ ప్రపోజల్స్ పంపిస్తున్నామండి. మొన్న ఇక్కడ మామిడికుంట అనేది గగన్పాడ్ విలేజ్లో ఉంది. విలేజ్ కానుకొని ఇది రికార్డెడ్గా చెరువే. బట్ టోటల్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి. బాలుర కళాశాల వసతి గృహానికి మంత్రి సత్యవతి శ్రీకారం. రైతు రాజు కావాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. కుత్బుల్లాపూర్లో గోదాం పనులకు మంత్రి మల్లారెడ్డి శ్రీకారం. నేడు రైతుల ఖాతాల్లో రైతు బంధు యాసంగి డబ్బులు. రాజన్న సిరిసిల్లలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసుకున్న నేతలు.
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ భవనం ముట్టడి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.